ప్రశ్నాపత్రాల లీకేజీలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నినాదాల మధ్య మూజువాని ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై మరింత కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించేలా బిల్లులో కీలక మార్పులు చేశారు. బిల్లులపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 2 రోజుల వాడి వేడి చర్చ అనంతరం పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది లోక్సభ. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కొందరు సభ్యులు కోరినా వారి ప్రతిపాదనలు, సవరణలు వీగిపోయినట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం మూజువాని ఓటుతో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. పేపర్ లీక్లపై రాజీ పడబోమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ. సవరణ బిల్లు ప్రకారం పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. వ్యక్తులపై జరిమానాను 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచారు. సర్వీస్ ప్రొవైడర్లపై జరిమానాను 1 కోటి నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచడంతో పాటు పరీక్షల నిర్వహణ నుంచి 8 ఏళ్ల వరకు నిషేధించే అవకాశం కల్పించనున్నారు. సంఘటిత పరీక్షా కుంభకోణాలకు కనీసం 7 ఏళ్ల జైలు, 10 కోట్ల వరకు జరిమానా విధించేలా నిబంధనలు కఠినతరం చేసింది మోదీ సర్కార్. అంతకుముందు యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు అనడంపై అధికార పక్షం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని, వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు, ఎన్డీఏ సభ్యుల అభ్యంతరాలతో లోక్సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ఉపయోగించిన కొన్ని పదాలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. Into the blood of our students. He ordered the students of India to be shot. क्या बोल रहे हैं सर? ये आप सोचिए, आप कितना गलत बात बोल रहे हैं. आप कल्पना कर सकते हैं, आप बिना सोच समझ के जो इस्तेमाल कर रहे हैं और किसने फायरिंग का ऑर्डर दिया. What is going on? कैसे बोल सकते हैं आप? పరీక్షల్లో అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం లభించింది. అయితే బిల్లుపై చర్చ, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడెక్కింది. ఇక ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందిన తరువాత చట్టంగా అమల్లోకి రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.